మనుషులు సంతోష పెట్టాలని కోరుకోకూడదు. ఎప్పుడు మనుషులు సంతోషపెట్టే మాటలు, మనుషులు సంతోషపెట్టే బోధలు ఎప్పుడూ చేయకండి. అది చాలా ప్రమాదం. అది అసలు కంప్లీట్గా మనల్ని మనంగా నాశనానికి మనం తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. మనల్ని మనమే నాశనం చేసుకున్న వాళ్ళం అయిపోతాం. పౌలు గారు ఎంత కఠినంగా మాట్లాడతారో తెలుసు కదండి ఆ విషయంలో. నేను మనుషులు సంతోష పెట్టడానికి కాదు నేను బైబిల్ పట్టుకుంది, దేవుని సంతోష పెట్టడానికి. మనుషులు సంతోష పెట్టేవాడనైతే నేను ఎప్పటికీ దేవునికి దాసుడిని కాకపోయేదను నేను అని మాట్లాడతాడు ఆయన. మరి ఏమనుకున్నా నాకు అనవసరం, నేను చెప్పాలనుకున్న విషయాన్ని మాత్రం చెప్పక మానను, అంతే. మనుషులు పొగట్టడం వల్ల, మనుషులు సంతోషపెట్టడం వల్ల నీకు వచ్చేది ఏమీ లేదు. అలా ఎంతకాలం సంతోషపెడుతూ ఉండగలవు చెప్పు నువ్వు? మనుషులు ఎంతకాలం సంతోషపెడుతూ ఉండగలవు? మనుషులు ఎంతకాలం నువ్వు పొగుడుతూ ఉండగలవు? మనుషుల మెప్పు ఎంతకాలం నువ్వు మెప్పు పొందుకుంటూ ఉండగలవు? అది ఎప్పటికీ సాధ్యం కాదు. అది ఈరోజు నువ్వు ఎవరిని సంతోషపెడతావో 1 సంవత్సరం తర్వాత వాళ్ళే నీకోసం తప్పుగా మాట్లాడతారు. ఈరోజు నువ్వు ఎవరిని పొగిడావో రేపు పొద్దున వాళ్ళే నీ పైన విమర్శలు చేస్తారు. ఈరోజు నువ్వు ఎవరి మెప్పు కోసం నువ్వు ప్రయాసపడుతున్నావు, ఒకనొక రోజు వారే నిన్ను చాలా తిప్పల పాలు చేస్తారు. అవసరమా మనుషుల మెప్పు, మనుషుల సంతోషాలు, మనుషులు పొగట్టాలు? నేను సైనికుణ్ణి అంటే, నన్ను సైన్యంలో చేర్చుకున్నవాడు సైన్యాధిపతి క్రీస్తు అయితే, నా బ్రతుకు కాలమంతా, నా జీవిత కాలమంతా, నా సువార్త ద్వారా, నా బ్రతుకు ద్వారా నేను ఆయన్ని సంతోషపెట్టాలి తప్ప నేను ఎవరిని సంతోషపెట్టడానికి నేను ఇందులోకి రాలేదు.